అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. దేవీ నవరాత్రులలో భాగంగా 3వ రోజున చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు. ఈ అవతారంలో అమ్మవారు పాపాలను నాశనం చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవి 3వ రూపమే చంద్రఘంట దేవి. పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి ఆ పరమేశ్వరుడు హిమవాన్ రాజు భవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్ఛపోయిందట. ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది, తన కురులన్నీ చిందరవందరగా ఉన్నాయి. పరమేశ్వరుని వివాహ ఊరేగింపులో దయ్యాలు, ఋషులు, రాక్షసులు ఉన్నారు. ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్వతీదేవి చంద్రఘంట రూపాన్ని ధరించింది. అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడట. ఆ తర్వాతనే వీరి వివాహం జరిగింది. ఈ మాత పూజ చేసేవారు ఎక్కువగా ఎరుపు, నారింజ రంగులను ఉపయోగించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అంగారకుడి యొక్క అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. ఈ అమ్మవారికి ఎర్ర చందనం, ఎర్ర చున్ని, ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. దుర్గాదేవి ప్రతి రూపానికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. అలాగే ఆ తల్లి చంద్రఘంటకు పాలతో పాటు తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున ఓం దేవి చంద్రఘంటయే నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదట. మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం. హోప్ యు ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.